ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలమైన ప్రభువే నీకు సమాధానం కలుగజేసి అన్ని విషయములలో సమృద్ధిని అనుగ్రహించి ఆయనలో కొనసాగడాన్ని కృప దయచేసి నడిపించునుగాక. మత్తయి సువార్త 13:21. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగ్గానే అభ్యంతరపడును. ఈరోజు వేరు లేకపోవడం అంటే మన ఆలోచన తలంపులో శ్రమ కలిగినప్పుడు సమాధానం అందలేకపోవడం చేత దేవుని మీద విశ్వాసం ఉంచే విషయంలో బలహీనంగా ఉండడం. ఈరోజు నీలో వేరు పారాలి అని అంటే దేవుని యొక్క వాక్యంలో ఉండేటువంటి సంగతులు నీకు సమయం దొరికిన కొద్ది నువ్వు వింటున్న కొద్ది దాన్ని ధ్యానించడానికి ఇష్టపడాలి. వాక్యం యొద్దకు వచ్చినప్పుడు దుష్టుడైతే నేను జల్లించాలని చూడొచ్చు కానీ దానివల్ల శ్రమ కానీ హింస కానీ వాడు కలుగు చేసినప్పుడు నీ ఆలోచనలకి సమాధానం అందలేకపోవడం వల్ల శోధన కాలం నువ్వు తొలగిపోకూడదు. యెషయా గ్రంథము 11:10. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండే యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావం కలుగును. కనుక నీకు వేరుంటేనే నువ్వు చిగురు పెట్టగలవు. ఆ చిగురు పెట్టడం ద్వారా నువ్వు విస్తరింపబడగలవు. కనుక చాలామంది దేవుని యొక్క వాక్యం వింటారు. వినేటప్పుడు ఎంతో బాగుందని చెప్తారు, సంతోషిస్తారు. కానీ శ్రమలు కలుగుతున్నప్పుడు మాత్రం దాని మీద విశ్వాసం ఉంచడానికి వారికైతే బలం చాలదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరే ఏదైనా మొలిచి కలవరపరచుట వల్ల అనేకులు అపవిత్రులైపోదురుదని నీవు ఒక పూట కూటు కొరకు తన దశరథ హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. యాసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకోరి కన్నీరు విడిచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారుమనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడిన మీరు ఎరుగుతారు. కనుక ఈ దినాన దైవ సన్నిధి నీతో ఎల్లప్పుడూ ఉండేలాగా నువ్వు చూసుకోగలగాలి. దేవుడు నువ్వు ఒప్పింపజేసేటప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. తప్పించినప్పుడు ప్రతి విధమైన కీడులోంచి నీ పాదాలు తీసుకోవాలి. కాబట్టి కాలం సంపూర్ణమైనప్పుడు మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుడి యొక్క లేఖనాల మీద మనం విశ్వాసం ఉంచాలి. దేని గురించి అయినా సరే మీకు వేరే తాత్పర్యం అనేది మీ జీవితంలో ఉండకూడదు. కానీ ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటలో ఉండేటువంటి జీవాన్ని గుర్తుంచుకోగలిగి అది లోతుగా ఎముకల్లోనికి మూలుగులోనికి ప్రవేశిస్తున్నప్పుడు అది పనిచేస్తున్నప్పుడు మనం ఒప్పుకొని సాగిల పడేటువంటి హృదయం మనకు ఉండాలి. కాబట్టి నాటబడుతుండగానే విత్తబడుతుండగానే దాని మొదలు భూమిలో వేరు తన్నుతూ ఉండగానే రకరకాల పరిస్థితులు బట్టి అనేక మంది విశ్వాసంలో కూలిపోయి బలహీనపడిపోతూ ఉంటారు. కానీ ఈరోజు ప్రభు అయితే ఎవరైతే విశ్వాసం కలిగి ఆయన వైపు చూస్తారో ఎవరి వేరైతే లోతుగా ఉంటుందో వారి జీవితంలో అయితే వారు స్థిరంగా ఉంటారు. 2 రాజుల గ్రంథము 2:11 వారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణం ఆయన ఎలీషా అది చూసి నా తండ్రి ఇశ్రాయేలు వారి రథములను రౌతులను నీవే కేకలు వేసాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుంటే తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి కింద పడక అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన దుప్పటి పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగద్ది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతల ఒడ్డునకు నడిచిపోయాను. కనుక ఈరోజు ప్రయాస అనేది ఖచ్చితమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఆ ప్రతిఫలం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. మనం ఎంతకైతే కనిపెట్టుకొని ఉంటామో ఎంతకైతే ధ్యానిస్తామో మన వేరు అంతగా లోతుగా ఉంటుంది. కానీ మన ఊహకు ఆలోచనలు అందలేనప్పుడు మాత్రం కుదురుబాటు లేనటువంటి స్థితి అయితే వస్తుంది. కానీ ఈరోజు కుదర్చడానికి ప్రభు అయితే ప్రతిదినం నీకు ఇష్టమైన వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టక ఆయన సన్నిధిని నిర్లక్ష్య పెట్టక దైవ సన్నిధిని నువ్వు వెతికినట్లయితే అది నీకు మేలు. ప్రభువా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ఎలీషా ఎలాగైతే కనిపెట్టుకుని ఉన్నాడో ప్రభువా నాయన ఏమీ లేనివాడుగా ఉన్నప్పటికీ నీ తండ్రి అతను హృదయంలో కనిపెట్టుకుని ఉన్నటువంటి స్థితి ఒకరోజు బయలుపరచబడినప్పుడు ప్రభువా 2 పాళ్ళు అభిషేకాన్ని పొందుకోవడాన్ని చూస్తూ ఉన్నాం తండ్రి.
ఆయన ఇదిగో తండ్రి నిరీక్షణలో, విశ్వాసంలో, ప్రేమలో కొనసాగినట్లుగా కృప దయచేయమని, నీ లేఖనాల్లో ఉండేటువంటి గొప్ప శక్తిని పొందుకొని ప్రతి ఒక్కరూ బలపరచబడినట్లుగా సహాయం దయచేయమని, గురి కలిగి పరుగులెత్తడానికి సహాయంతో నింపమని, యేసుక్రీస్తు నామములో నేను తగిన ప్రతిఫలము అనుగ్రహించమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.